హలో ఫ్రెండ్స్, మీ అందరి ముందుకి మరో కొత్త రకం వంటతో వచ్చేసాను. అదే చికెను టమాటీ కర్రీ. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా అమ్మ అనేది ఎక్కువగా చేసేదండి. మా అమ్మ ఈ కూర అనేది చాలా ఎక్కువగా వండుతుంది. ఇది కూర టేస్టీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే వీడియో అనేది మీకు మొత్తం అర్థమవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు చికెన్ అనేది కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడిగిన తర్వాత ఒక కళాయిలో ఆయిల్ అనేది వేసుకోకూడదు ఫ్రెండ్స్. ముందు చికెన్ అనేది ఉడకబెట్టాలి. అందులో ఏమీ వేయకుండా ఉత్తి చికెన్ అనేది మినిమం ఒక 5 minutes వేగించాలి. వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని వేగించుకోవాలి ఫ్రెండ్స్. వేగించుకుని ఒక మినిమం మరో 5 minutes అనేది వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత మూత అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టి వేగడం వల్ల అనేది ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేవి మెత్తబడడం జరుగుతుంది. చికెన్ కూడా ఆటోమేటిక్గా చాలా వరకు ఉడికిపోతుంది ఇందులోనే. ఇంకా మనం వాటర్ కూడా ఏమీ వేయాల్సిన లేదు. చూసారా ఇలాగా వేగుతుంది. చూసారా ఆయిల్ నూనె వేసాం కదా, ఆ నూనెకి ఆయిల్ అనేది ఆల్రెడీ తేలిపోయింది. ఇలాగా చేసిన తర్వాత మనం టమాటీలు అనేవి మిక్సీలో ఆడుకోవడం కానీ లేదంటే చేతితో పిసుకోవడం ఇదేమైనా చేసుకోవచ్చు. నేను మిక్సీలో అనేవి 3 టమాటా పళ్ళు అనేవి తీసుకొని మిక్సీ ఆడుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా కచ్చాగా వేసుకున్నాను. అది మిక్సీ ఆడుకుని అందులో ఒక చిన్న గ్లాస్లోని ఒక చిన్న గ్లాస్తోని వాటర్ అనేది వేయాలి. ఎక్కువ కూడా వేయకూడదు. అలా వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మీరు రుచి అనేది చూసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ రుచికి తగ్గట్టుగా సరిపోయిందో చాలేదో టేస్ట్ అనేది చూసుకున్న తర్వాత ఒక స్పూన్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లితో పేస్ట్తో పాటు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ అనేది చేశాను. నేను ఇంట్లో గరం మసాలా ఎలా తయారు చేస్తాననే వీడియో కూడా మీకు త్వరలో పెడతానండి. అది వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్టీ ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఒక 5 minutes వేగించిన తర్వాత మనకి చికెన్ టమాటీ గ్రేవీ కర్రీ అనేది తయారైపోతుందండి. చూడడానికి ఎంత టేస్టీగా ఉన్నది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ ఎందులోకైనా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరికీ